వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సోనిష్ రాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డీటెయిల్స్ చూస్తే ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహించే నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్ లో స్టాల్స్ కేటాయింపులో అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని పలువురు స్టాల్స్ నిర్వాహకులు డిమాండ్ చేశారు. తెలంగాణ జనసమితి నాయకులతో కలిసి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాల్స్ నిర్వాహకుడు అక్బర్ అలీ, గాంధీ దర్శన్ కార్యదర్శి ప్రసాద్ లతో కలిసి జనసమితి గ్రేటర్ అధ్యక్షుడు నర్సయ్య మాట్లాడారు. నుమాయిష్ లో మొత్తం 3000కు పైగా స్టాల్స్ ఏర్పాట్లు చేస్తే అధికారిక లెక్కల్లో మాత్రం 2000 స్టాల్స్ మాత్రమే చూపిస్తున్నారని తెలిపారు. మిగిలిన 1700 స్టాల్స్ ను ఏ పద్ధతిలో కేటాయిస్తున్నారో బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సొసైటీ లెక్కల ప్రకారం మినిమం స్టాల్ కు ₹1,00,000 రెంట్ ఉంటుందని, కానీ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు అదనంగా 2 నుండి 3 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. స్టాల్స్ కేటాయింపు కూడా పారదర్శకంగా జరగడం లేదని, కేవలం కొన్ని స్టాల్స్ కు మాత్రమే బహిరంగంగా వేలం వేస్తున్నారని పేర్కొన్నారు. 4 సంవత్సరాల క్రితం రెనోవేట్ చేస్తామనేటువంటి సాకు మీద మిషన్ మీద వాళ్ళు బాధ్యత తీసుకున్నారంటే నేను మా గాంధీ తాళాలు ఇచ్చాను. వాళ్ళకి చేసిన పని ఏమిటంటే మావి 5 వాష్రూమ్స్ ఉంటే 5 కుట్టవరకు మారేస్తారు. ఇవాళ మాకు వాష్రూమ్ ఫెసిలిటీ లేదు. వాటర్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేశారు. 3 నెలలు కరెంట్ డిస్కనెక్ట్ చేస్తే చీకట్లో గడిపాము. తర్వాత మా యొక్క 3 పైన రూమ్స్ ఉంటే 4 రూమ్స్ ఉంటే వాటిని కూడా డిమాలిష్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ రూమ్స్ అని డ్యామేజ్ చేశారు. గాంధీ ఫోటో ఎగ్జిబిషన్ డ్యామేజ్ చేశారు. మా స్టాల్స్ ఏవైతే ఉన్నాయో మాకు కొన్ని మలిగీస ఉన్నాయి, ఆదాయం మొత్తం వాళ్ళు గుంజేసుకున్నారు. ₹1 లేకుండా చేశారు. అంటే గాంధీ దర్శన్ వాజ్ మేడ్ ఫ్యామిష్డ్ అండ్ ఇమాసియేటెడ్. అంత దౌర్భాగ్యంగా కూడా తయారు చేశారు. ఇప్పుడు అంటే వీరిని క్వశ్చన్ చేసినందుకు వాళ్ళు అసలు మీరే ప్రసాద్ గారు సెక్రటరీ కాదు, వేరే వాళ్ళు కమిటీ వేసామని చెప్పేసి అదంతా కూడా అబద్ధంగాను వాస్తవానికి విరుద్ధంగా ఇల్లీగల్గా ఇమ్మోరల్గా చేశారు. దాంట్లో తెలంగాణ గాంధీ స్మారక నిధి వాళ్ళతో పాటు కుమ్మక్కయ్యి వాళ్ళ కొంత ప్రలోభ పెట్టి వాళ్ళ వైపు చేర్చుకుని ఇవన్నీ చేశారు. కానీ నా మనవి ప్రెస్ వాళ్ళందరికీ ఏమిటంటే దాంట్లోని వాస్తవాలు మీరు స్టడీ చేయమంటారు. దానికి సమయ కాగితాలు ఇక్కడ ఉన్నాయి. సర్వోదయ విచార ట్రస్ట్ అనే సంస్థ 1972-73 సంవత్సరాల్లో గాంధీ దర్శన్ బిల్డింగ్ కట్టింది. ఈ కట్టిన హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ విషయంలో స్టాల్స్ ఎంపిక విధానంలో జరుగుతున్నటువంటి అవకతవకలపై ఇక్కడ న్యాయబద్ధంగా స్టాల్స్ హోల్డర్స్ కు న్యాయం జరగట్లేదని గత కొంతకాలంగా మన స్టాల్స్ హోల్డర్స్ కమిటీ తరఫున పోరాటం చేస్తున్నాం. స్టాల్స్ రాని వాళ్లకు న్యాయబద్ధంగా స్టాల్స్ ఎంపిక చేయాలని, స్టాల్స్ బాధితులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి తెలంగాణ జనసమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. గత నెల రోజుల నుంచి తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా పరోక్షంగా స్టాల్స్ ఎంపిక విధానంలో మీరు ఒక న్యాయబద్ధమైన విధానాన్ని పాటించండి మేము వినతి పత్రాల ద్వారా నేరుగా ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీని కలిసి విన్నవించడం జరిగింది. ఎప్పటికీ వాళ్ళలో మార్పు రాకపోవడంతో ఆ సొసైటీ కమిటీ చేస్తున్నటువంటి దోపిడీ మాఫియాని ఎప్పటికైనా అరికట్టాల్సిన అవసరం ఉంది.
ఈ తతంగం ఇలానే కొనసాగితే ఇదొక పెద్ద కుంభకోణంగా మారే ప్రమాదం ఉందని గ్రహించి స్టాల్స్ బాధితుల పక్షాన తెలంగాణ జనసమితి నిలబడి పోరాటం చేస్తుంది. వారి ఈ సమావేశానికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం కోసమే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి యావత్ తెలంగాణ సమాజానికి, రాజకీయ పార్టీలకు, శాసనసభ్యులకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని మీడియా ముందుకు రావడం జరిగింది. హన్మకొండ జిల్లా భీమారం సమీపంలోని జగతి గార్డెన్ లో కాలోజీ జూనియర్ కాలేజీ 12వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపల్ సెక్రటరీ వైకేఎస్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మీడియాతో వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వలన పిల్లలలో సృజనాత్మకత, క్రమశిక్షణ పెంపొందుతుందని అన్నారు. అంతేకాకుండా ప్రతి విద్యార్థి పట్టుదలతో విజయం సాధించి రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. యువత క్రమశిక్షణతో చెడు వ్యసనాలకు బానిస కాకుండా మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మీ భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్ని విజయాలు సాధించినా జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరవకూడదని సూచించారు. అందరికీ 12th యానివర్సరీ సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను కాలేజ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ను వైకేఎస్ నా పేరు. ఈరోజు జగతి గార్డెన్లో 12 సంవత్సరాల వార్షికోత్సవాలను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఇయర్ కూడా మేము ఆనవాయితీగా పిల్లలకు కండక్ట్ చేస్తూ ఉంటాము. దీనివల్ల పిల్లలలో సృజనాత్మకత, అదేవిధంగా ప్రజ్ఞ ఆర్ ఇంటెలిజెన్సీ అనేటిది పెరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి క్యూరియాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామ్, బిఫోర్ ఎగ్జామ్ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం మూలంగా వాళ్ళ మెంటల్ స్ట్రెస్ తగ్గిపోయి చక్కగా చదువుకొని మంచి ర్యాంకులు వస్తాయనే మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ప్రతి ఇయర్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. విద్యార్థులైనా అదేవిధంగా తల్లిదండ్రులైనా కూడా విద్యను ఒక ఇది ర్యాంకులు అని కానీ, అదేవిధంగా మార్క్స్తో కానీ, సర్టిఫికెట్లని భావించకుండా విద్య అనేటువంటిది నీతి నిజాయితీలు నేర్పేదిగా భావించడం, ఆ మనసులో అటువంటి విషయాన్ని పెట్టుకొని ఉండాలి. కానీ ఓన్లీ విద్యను ఒక ర్యాంకులు తర్వాత వచ్చేసి సర్టిఫికెట్ల కోసమనో లేకపోతే మార్క్స్ కోసమనో చదవకుండా ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ప్రతి విద్యార్థి కూడా ఒక మంచి గోల్స్ను ఏర్పాటు చేసుకొని ఆ గోల్స్ ప్రకారము ఆ టైం పంక్చువాలిటీతోని మంచి డిసిప్లిన్తో చదువుకున్నట్లయితే ఈరోజు అనగా 31/12/2025 సంవత్సరం రోజున మా కాలేజ్ జూనియర్ కాలేజీ 12వ వార్షికోత్సవ జరుపుకుంటుంది. కాబట్టి ఈ పిల్లలకు మేము ఇచ్చే సందేశం ఏంటంటే, మా కాలేజీలో ఇప్పటి వరకు 12 సంవత్సరాలు యూనిటీగా ఉండి 6 డైరెక్టర్స్ మేమే సబ్జెక్టులు చెప్తూ అధ్యాపక బృందమై ఇప్పటి వరకు కూడా స్టిల్ మంచి ర్యాంకులతోటి మంచి పిల్లల్ని బయట పంపడం జరిగింది. మేము కాలేజీ పెట్టిన మొదటి సంవత్సరం నుంచి మా కాలేజీలో జరిగేటువంటి స్పెల్స్ అంటే పిల్లలకి మినిమం ఒక 10 గంటలు వారికి ఏంటంటే పేషెన్సీ నేర్పించడం జరిగింది. వారికి ఆ పేషెన్స్ తోటి ఈ 10 గంటల సమయాన్ని ఉపయోగించుకొని నెక్స్ట్ ఈ ఫ్యూచర్లో అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక మంచి బీటెక్ కానివ్వండి, లేదంటే ఒక గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, అలాంటి జాబ్స్కు ఈ 10 గంటల పేషెన్స్ని ఓర్చుకొని వారు ఖచ్చితంగా మంచిగా జాబ్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వీరు ఇదే విధంగా అన్ని రంగాల్లోకి చొచ్చుకొని పోయి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ కానీ ఏ జాబ్ వచ్చినా సరే 8 గంటల సమయం ఇస్తే వాళ్ళు 4 గంటలే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మిగతా 4 గంటలు అనేది మన అందరి బాడీని అలసటగా చేసుకోకుండా వారిని 4 గంటలు ఉపయోగించు.
అనంతపురం అర్బన్ సన్ రే హాస్పిటల్లో అరుదైన వ్యాధి అమైలాయిడోసిస్తో బాధపడుతున్న రమేష్కి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసి తన తల్లి నరసమ్మ కిడ్నీని అమర్చారు. అమైలాయిడోసిస్ అనేది శరీరంలో అసాధారణ ప్రోటీన్ చేరిక వల్ల కిడ్నీలతో సహా అనేక అవయవాలు దెబ్బతినే అత్యంత అరుదైన వ్యాధి అని వైద్యులు తెలిపారు. ఇటువంటి వ్యాధితో కిడ్నీ మార్పిడి చేయడం వైద్యపరంగా చాలా సవాళ్లతో కూడుకున్న విషయమని అన్నారు. సాధారణంగా ఈ తరహా కేసులు పెద్ద నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితం అవుతాయని తెలిపారు. అయితే ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను అనంతపురంలోని సన్ రే హాస్పిటల్లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నరేంద్రబాబు వారి వైద్య బృందం సురక్షితంగా సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. నేను కూర్చుంటే బాగోదులేండి సార్. కూర్చోండి. సారే మెయిన్ డాక్టరు. సార్ని వైద్యం చేసిన డాక్టర్ని మధ్యలో కూర్చోబెట్టడం మంచిది. మనం ఇవాళ పోయినసారి విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేసి ఈ రెండోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా డాక్టర్ సురేంద్ర బాబు గారు మరియు వాళ్ళ టీమ్ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసి రమేష్ గారిని మరియు తల్లిని ఇద్దరిని కూడా సురక్షితంగా బయటికి తీసుకొని రాగలిగినారనమాట. అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విశేషత ఏంటంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా రేర్గా జరుగుతుంది అనమాట. రమేష్ గారికి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే అమైలాయిడోసిస్ అనే ఒక కండిషన్. ప్రతి 1,00,000 మందిలోనూ ఒకరికి మాత్రమే వచ్చే ఒక అరుదైన వ్యాధి అనమాట. అయితే ఈ అమైలాయిడోసిస్లో ఉన్న కండిషన్ ఏంటంటే రక్తనాళాలు చాలా పల్సగా ఉంటాయి. సో ఈ పల్సగా ఉన్నప్పుడు రక్తనాళాలు కిడ్నీ మార్పిడి చేసినప్పుడు ఆ కుట్లు వేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్. నా పేరు డాక్టర్ సురేంద్ర బాబు. నేను సన్ రే హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మనము 20వ తారీఖు ఒక ట్రాన్స్ప్లాంట్ చేశాము. సో ఆ వివరాలను పంచుకోవడానికి మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. 35 ఏళ్ళు ఉన్న రమేష్ అనే వ్యక్తి సంవత్సరం క్రితం మన దగ్గరికి కిడ్నీలు పాడయ్యాయి అని చెప్పేసి వచ్చారు. సో తనకి అనేక రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత కిడ్నీ బయాప్సీ లేదా ముక్క పరీక్ష చేశాము. అది చేశాక అతనికి అమైలాయిడోసిస్ అనే అరుదైన వ్యాధి బయటపడింది. సో అమైలాయిడోసిస్ అనేది ఏంటంటే మన శరీరంలో పేరుకుపోయే ఒక చెడు ప్రోటీన్. ఇది అట్లానే శరీరంలో పేరుకుపోయి అనేక అవయవాలని రక్తనాళాలని దెబ్బతీస్తూ ఉంటుంది. సో అందులో భాగంగా తనకి కిడ్నీస్ 2 పాడైపోయి డయాలసిస్లోకి వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు తనకి డయాలసిస్లో కొన్ని సమస్యలు వచ్చాయి. కాబట్టి తనకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని నిర్ధారించుకున్నాం. కానీ అమైలాయిడోసిస్ అనే దాంట్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఎంతవరకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది డేటా అనేది అంత ఎక్కువ లేదనమాట. సో అమైలాయిడోసిస్ గురించి కనుక్కోవడానికి తనకి పెట్ సిటీ, జెనెటిక్ ఎనాలిసిస్ లాంటి చాలా హై ఎండ్ టెస్ట్లు కూడా చేశాము. బట్ వేటిల్లో కూడా కారణం తెలియలేదు. కానీ ఇంకా తను డయాలసిస్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. సో వాళ్ళ మదర్ దాతగా ఉన్నారు. సో హైదరాబాద్ జ్యోతిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ లో నూతన సంవత్సర వేడుకలు పెను విషాదంగా మారాయి. 2026 కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ బుధవారం రాత్రి స్థానికంగా ఉండే 17 మంది స్నేహితులు, బంధువులు కలిసి ఒక బృందంగా వేడుకలు జరుగుతున్నారు. అయితే ఈ ఆనందం కాసపేటలోనే ఆవిరైపోయింది. రాత్రి ఏర్పాటు చేసుకున్న ఈ వేడుకల్లో అందరూ కలిసి మద్యం సేవించి అనంతరం చికెన్ బిర్యానీ తిన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పి, తల తిరగడం వంటి లక్షణాలతో వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నారు. మొత్తం 17 మందిలో 16 మంది తీవ్రంగా అస్వస్థతకు గురికాగా వీరిలో పాండు ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని తక్షణమే సూరారంలోని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. क्या बोला सर? बात किए सर, बात किए। నేను మాట్లాడా సార్ అమ్మ
నూతన సంవత్సర సందర్భంగా వేడుకలలో మునిగి తేలిన వారికి మత్తు వదిలించారు పోలీసులు. జేఎన్టీ కళాశాల వద్ద 31 రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమైన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 56 వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద నిర్వహించిన మరో చెక్ పాయింట్ వద్ద 35 వాహనాలపైన కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు నిర్వహించారు. జోనల్ వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా వేడుకలు చేసుకునే వారికి తామెప్పుడు సహకరిస్తామని, ఇలా మద్యం సేవించి ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమ్మా దిగుతారా మీరు పక్కకి ఏం పడుతుంది సార్ చెక్ చేసినాం అంటే ఇది తక్కువ వస్తుంది కదా బ్రదర్ ఆ ముందు లెఫ్ట్ సైడ్ రా రీడింగ్ పెడతారు కంటిన్యూ ఊదాలి కంటిన్యూ సార్ 10 సెకండ్లు ఊదాలి కంటిన్యూ సార్ కంటిన్యూ ఆపకూడదు సార్ ఊపండి సార్ మణికంట నువ్వు తీసుకో ఓకే ఆగండి ఆగండి పర్లేదు సార్ ఏం పేరు సార్ మీ పేరు ఎక్కడుంటారు సార్ వాజ్పల్లి ఏం తాగారు సార్ ఏం తాగారు డ్రింక్ చేశారు సరే ఎంత వచ్చింది సార్ ఓకే సార్ ఒకసారి నోట్లో పెట్టుకోండి సార్ బన్సే ఊదేది కూడా బన్సే ఫోన్ ఊదాలి ఏంది ఉంది ఏం టైం ఉంది క్లియర్ లేదు అందుకే చెప్తున్నాను వేసుకోవాలి నెంబర్ లేకుంటే నెక్స్ట్ వీడియోలు చాలు కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మందు బాబులకు మాత్రం మందు కొదువే లేకుండా పోయింది. ఎక్కడ చూసినా వైన్ షాపుల వద్ద మందు బాబులు ఎగబడుతూ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు వీరి మత్తును దించేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు 7 గంటల నుంచి మొదలుపెట్టారు. ఈసారి మాత్రం ఎవరు చెప్పినా ఉపేక్షించేది లేదని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు కేఎల్ బార్ రెస్టారెంట్ నుండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి మొత్తం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా చోట్ల ఇదే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పోలీసులు లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ చార్మినార్ను సందర్శించారు. దక్షిణ జోన్ డీసీపీ కారే కిరణ్, ఐపీఎస్లతో సహా సీనియర్ ఐపీఎస్లు, దక్షిణ జోన్ పోలీస్ అధికారులు ప్రజలతో కలిసి నూతన సంవత్సర కేక్ను కట్ చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసు శాఖకు మరియు హైదరాబాద్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సైబర్ భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా అక్కడ ప్రారంభించారు. ఆయన నగర భద్రత, శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ఈ సందర్శనలు చేసి పోలీసు సిబ్బందిని అభినందించారు. और मैडम उन लोगों ने एक छोटे बच्चे के लिए अभी अपने बड़ा लोगों नहीं एक चॉकलेट खिलाएंगे बच्चे लोगों को। नया साल में बच्चे बड़े लोगों केक खाए तो बच्चे लोग चॉकलेट खाने के लिए बहुत खुशी है। थैंक यू सर। मीडिया मित्रों को प्लीज कवर द ऑल प्रोग्राम। सर मैं अकाउंटर सर मैं पीछे रहने से सही रहता हूँ, पीछे रहने से सही रहता हूँ। आगे बताओ ना, आगे बताओ। छोटा बच्चे आपका हाथ से चॉकलेट लेके बहुत खुशी हो रहा है। ये 2025 छोड़ के 2026 में हम भी केक खाएंगे, बच्चे लोगों को चॉकलेट खिलाएंगे। पुलिस जो भी है साइबर क्राइम माइंड एवरीथिंग में आप पब्लिक के लिए काम कर रहे हैं और पब्लिक का सेफ्टी के लिए 24 आवर्स जैसा मैडम मुंबई मैडम बोला वैसा काम करेंगे। 27 में वो मैडम को हम बुला लेंगे हैदराबाद साउथ हैदराबाद सिटी पुलिस टीम यहाँ की चारमीनार और साउथ जोन का हम पब्लिक और मीडिया फ्रेंड्स को मेरे तरफ से, मेरे फैमिली की तरफ से और हैदराबाद सिटी पुलिस की तरफ से सब लोगों के लिए नया साल का मुबारक। आई विश यू ऑल ए हैप्पी न्यू ईयर, हैप्पी 2026। जैसे हमारा एडिशनल सीपी साहब तफसीर इकबाल ने बताया कि 2025 में आप लोग बहुत सारे सपोर्ट किया और हमको अच्छे से मदद मिला आप लोगों से। इस साल भी आप लोग जैसे लास्ट ईयर में आप लोग हमको सपोर्ट किया, इस बार भी हमको सपोर्ट और कोऑपरेशन, आपकी सपोर्ट से हम लोग और भी आपके लिए अच्छा काम करेंगे और आपके लिए हमेशा हैदराबाद सिटी पुलिस आपके साथ रहेंगे, आपके पीछे रहेंगे, आपके मदद के लिए रहेंगे। सो मैं और हैदराबाद सिटी पुलिस की तरफ से सब लोगों को हैप्पी न्यू ईयर। आई विश यू ऑल ए हैप्पी प्रॉस्परस and a healthy new year 2026. Thank you very much. హైదరాబాద్ సిటీ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 ప్రజలందరూ కూడా బాగా జరగాలి, సుఖ సంతోషంతో ఉండాలి, సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతూ 2025లో మీరందరూ కూడా మాకు బాగా సహకరించారు, బాగా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్ చేయడానికి మీరే కారణమయ్యారు. ఈ ఒక 2026లో కూడా మీరు మనకు హైదరాబాద్ సిటీ పోలీస్కు ఇదే ఒక సపోర్ట్ ఇస్తారు, ఇదే ఒక కోఆపరేషన్ ఇస్తారని చెప్పి ఆశిస్తూ మీరందరూ కూడా బాగా ఉండాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ సంవత్సరంకి గత ఒక వారం నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ టీము అందరు కూడా ఆల్ ర్యాంకు, ఆల్ ఆఫీసర్స్, అన్ని వింగ్ ఆఫీసర్స్ కూడా బాగా చేశారు. సో వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. సో ఈ సంవత్సరం మన సిబ్బంది కూడా బాగా జరగాలని చెప్పి కోరుతూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ 2026. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. టపాసుల మోతలు, కేక్ కటింగ్లు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ హోరెత్తించారు. విశాఖలో యువతి యువకులు నృత్యాలతో కేరింతలు కొట్టారు. నగరాలు, పట్టణాలు మొదలుకొని గ్రామాల్లోని ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకు నృత్యాలతో సందడి చేసిన యువత అర్ధరాత్రి 12 గంటలు దాటాక కేకులు కోసి కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు.
వనస్థలిపురం డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేసి పోలీసులను పరుగులు పెట్టించాడు. తనను ఓ కానిస్టేబుల్ కొట్టాడని రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో బైక్ నేను నడపకపోయినా కానిస్టేబుల్ నాపైన చెయ్యి వేసుకున్నాడని ఆరోపించారు. తన స్నేహితుడు బైక్ పై వెనకాల కూర్చున్నానని అతడిని పట్టుకుంటే బైక్ రేపు తెచ్చి ఇస్తానని చెప్పి కానిస్టేబుల్ కొట్టాడని ఆరోపణ చేశాడు. కొద్దిసేపు మద్యం మత్తులో రోడ్డుపై హల్చల్ చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. బండి పెట్టి గల్లీలో ఉంటాను స్టాండ్ వేసి దిగు ఫస్ట్ ఫోటో తీస్తావే. అన్యాయంగా కొట్టిండు. నేను బండి నడపలేదు, నేను ఎంత కూర్చున్నా, మా వాళ్ళకి ఇచ్చిర్రు. కానీ మీరు కూడా కొమ్మి యావద్దు స్వామి అయ్యప్ప మాలలో ఊరు. మీరు ఏంటంటే బండి ఎక్కిరి అని మీరే అంటారు. ఎవరు కొట్టారు? కానిస్టేబుల్ గారు కొట్టిండు, చెప్పా మీద కొట్టిండు. దేనికి? అదే నేను సార్ నేను కొంచెం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అని చెప్తున్నాం. దేనికి? ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ లో మా వాడు దొరికిండు. ఓకే సార్ జర మాకు బండి అని ఫైన్ కట్టుకుంటాం అన్నాం. మా బండి మాకు ఇది, మేము రేపు వచ్చి ఫైన్ కట్టుకుంటాం. ఏమండి మీది? మాది యాక్టివా. ఎక్కడ ఉంటారు? నేను ఉన్నాం సార్, మేము వనస్థలిపురంలో ఉంటాం. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? రాలేదేం రాలేదు. మా ఊరు రాయుడు వాడికి ఊరికే వచ్చింది. నీకు వచ్చిందా? నాకు అసలు పెట్టలేదు, నేను బండి నడపలేనా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.